యేసుక్రీస్తు వారి నామస్తుతిమాల పరిచయాలు. యేసుక్రీస్తు వారి నామాన్ని కోటి స్వరాలతో, వేవేల వీణా వాద్యాల మాధురముతో స్తుతించాలి అంటే అది సామాన్య మానవునికి సార్థకమయ్యేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు సహకరిస్తేనే ఆయన నామాన్ని స్తుతించగలం. ఈరోజు యేసుక్రీస్తు వారి నామ స్తుతి మాల ప్రాధాన్యత ఏమిటి, ఎందుకు చేయాలి అంటే గనక అనేక మంది చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఎవరికి ఏ విధంగా ప్రత్యక్షపరిచి ఆ కార్యక్రమానికి ప్రేరేపిస్తారో దానికి వీలుగా మేము కూడా ఒక చిన్న ప్రయోగాన్ని చేస్తూ ఉన్నాం. ఈ ఈ స్తుతిమాల ద్వారా దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా ఆదరించాలని, సకల శుభాలతో మీ గృహాలు, మీ కుటుంబాలు నింపబడాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్య నామం స్తుతించడము అనేది ఎంత గొప్ప ఆధిక్యత కలిగి ఉంది. దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని ఉంది. కనుక మన బైబిల్ అంతా చూస్తే కనుక మనకు కనబడేది ఏంటంటే యేసయ్య నామాన్ని 259 సార్లు స్తుతించాలి అని ఉంది. అంతేకాదు ఆయన పవిత్ర నామం, పరమోన్నత నామం, మహిమోన్నత నామాన్ని 188 సార్లు ఆరాధించాలని వ్రాయబడింది. కనుక యేసయ్య నామాన్ని స్తుతించడంలో ఎంత దీవెన ఉంది, ఎంత ఆశీర్వాదం ఉంది, ఎంత శుభం ఉన్నది, ఎంత గొప్ప ఆధిక్యత ఉన్నదో మనకి క్రైస్తవ వాంగ్మయంలో చెప్పలేనంతగా వ్రాయబడింది. ఈ చిన్న ప్రయోగాన్ని చేస్తున్న మాకు క్రైస్తవ వాంగ్మయంలో రవ్వంత స్థలము దొరుకుతుందని ఆశపడుతూ ఉన్నాను. ముఖ్యంగా మనం కీర్తనాకారుడు కీర్తనలు చదివితే ఎన్నిసార్లు యెహోవా నామాన్ని స్తుతించాలి అంటూ ఉంటాడు ఆయన. కనుక యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి అంటాడు 149వ కీర్తన. అందులో 148కి వెళితే యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయన స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్య చంద్రులారా, కాంతిగల నక్షత్రములారా, పరమాకాశములారా, ఆకాశం పైనున్న జలములారా ఆయన స్తుతించుడి. స్తుతించడానికి సర్వము ప్రకృతి కానీ, మానవులు కానీ, సకల చరాచర జీవులన్నీ కూడా ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాయంటే ఎంత గొప్ప ఆధిక్యత కలిగిన నామం, మహోన్నత నామం యేసుక్రీస్తు వారి నామం. కనుక ఈరోజు దేవుని స్తుతించడంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి, ఎందుకు స్తుతించాలంటే యేసయ్య నామము స్తుతించినప్పుడు మన జీవితాలే మారిపోతాయి. చాలామందికి తెలియని రహస్యం అది. ఆయన నామంలో ఉన్న గొప్పతనం ఏంటంటే నీవుగా మిగలవు, నీ జీవితం నీది కాదు, ఇది దేవునిది, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడని చెప్తా ఉంటుంది. కనుక యేసుక్రీస్తు వారి నామాన్ని మనం తలుచుకున్నప్పుడు దైవత్వాన్ని, ఆయనలో ఉన్న మానవత్వాన్ని, ఆయన ఈ లోకంలో చూపించిన మానవత్వపు ప్రేమ మధురములను మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఆయన ఆదరణ, దయ, కరుణ, క్షమా గుణాలు, తర్వాత ఆయన పట్ల మనకి అచంచల విశ్వాసాన్ని కలిగించేటువంటి నమ్మకత్వం ఏర్పాటు చేస్తూ ఉంటుంది ఈ గొప్ప నామం. ఈ నామం పొందిన వారికి గొప్ప విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా ఆ వ్యక్తుల యొక్క జీవితాల్లో ఆ మాటలు పదే పదే వినడం ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ పరమాత్మతో సమాధానపరచబడుతూ ఉంటుంది. పరమాత్మ ఏమి చెప్తున్నారో అది చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. అందుకే విశ్వాసులు ఏం చేస్తారంటే ఆధ్యాత్మిక సమాధానాన్ని పొందుతారు. మనం వింటాం కదా, మరి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాక. కనుక ఈ స్తుతిమాల అన్ని మానవీయ కోణాలతో మనం చూసినట్టయితే మరి పదే పదే మానవత్వానికి సంబంధించిన అన్ని రంగాల్లో
స్వాంతన, హర్షాన్ని లేదా విశ్రాంతిని కలుగచేస్తుంది. ఈ భక్తి పాటలు ప్రార్థన, పూజ, సేవకు, మహోత్సవాలకు లేదా యేసయ్యను ఉద్దేశించేసే కీర్తన ఆలాపనకు ఎంతో అధిక ప్రాధాన్యతనిస్తుంది ఈ స్తుతిమాల. కనుక ఈ స్తుతిమాల ద్వారా భక్తులు ఆనందాన్ని, ఆధ్యాత్మిక పారవస్యాన్ని పొందుకుంటారు. అంతేకాదు మనం చాలాసార్లు ఈ నామం స్తుతిమాల ప్రజల మధ్య ఆత్మవిశ్వాసాన్ని పెంచి కష్టాల్లో ఒక ధైర్యాన్ని పోషిస్తుంటుంది. అంతేకాదు మరి చాలామంది లోకంలో మనం చూస్తాం, అనేక మంది బలహీనపరచబడి వేదనలో, కష్టములో, కన్నీటిలో, శోధనలో, రోదనలో ఎవరూ చేరదీసేవారు లేక ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో ప్రభువారి మాటలు విన్నప్పుడు అవి మన ఈ గుప్పిడి గుండెకు బలాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తాయి. అందుకే మరి యెహోవా నామం ఘనమైన నామం కనుక ఆ నామాన్ని స్తుతిస్తే మనలోని నిరాశ నిస్పృహలు, చీకటమయమైన జీవితం వెలుగుమయంగా, మరణఛాయల్లో ఉన్న వారి జీవితం జీవత్వంతో జవాలు కలిగినటువంటి చైతన్యంతో మనిషి జీవితాన్ని ఎంతగానో మరి సామాజిక స్పృహను, సామర్థ్యాన్ని ప్రేరేపించే శక్తి గలది, దీర్ఘశాంతిని ప్రసాదిస్తూ ఉంటుంది. అంతేకాదు మరి చాలాసార్లు మనం ఎవరు మన ప్రార్థన వినలేదు, మన చాలామంది దగ్గరికి వెళ్ళి కష్టాల్లో కన్నీరు కారుస్తాం. అది ఆ క్షణమే ఆ సాంత్వన, ఆ ఓదార్పు. కానీ తర్వాత వాళ్ళు ఎక్కిరిస్తారేమో మనకు తెలియదు. కానీ ప్రభువారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ స్తుతిమాల వింటూ ఉంటే ఈ స్తుతిమాలలో ప్రభువారు ఇచ్చిన వాగ్దానాలు, ఆ వాగ్దానాల యొక్క విశ్లేషణ శక్తి నిన్ను ఆవరిస్తుంది. పదే పదే నువ్వు వింటుంటే బైబిల్ అంతా చదవాలంటే కష్టం. కానీ ఈ మాటలు నీ గుండెను పట్టుకున్నాయనుకోండి, గుండె ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ బలపరుస్తుంది. అది ఎంత బలపరుస్తుందంటే ఎంతటి విపత్కర పరిస్థితినైనా మొండి ధైర్యంతో ఎదుర్కొట్టాలి, కొండను ఢీకొనేటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగిస్తుంది. కాబట్టి యేసయ్య నామం కంటికి కనిపించేదే కాదు, హృదయాన్ని తాకేది, ఇతరుల హృదయాలను తాకించేది, మనసులను ప్రేరేపించేది, ప్రేమింపచేసేది, ఆదరింపచేసేది, మరి మన హృదయాల్లో ఉన్న చెడు అనుభవాలన్నీ కూడా బయటికి కక్కేసి ఈ హృదయాన్ని పవిత్రపరిచి నిష్కళంక భక్తితో, నిస్వార్థ భక్తితో దేవుని ఆరాధించడానికి సిద్ధపరుస్తుంది ఈ స్తుతిమాల. కనుక ఇది ఒక ఆధ్యాత్మిక భావనే కాదు, ఇది చాలా శక్తితో కూడిన ఒక ఆయుధం. ప్రార్థన, దేవుని స్తుతి, ఈ రెండు కలిగిన వాడు ఈ లోకాన్ని ఈజీగా జయించగలడు. కనుక ప్రార్థన ద్వారా దేవుని ప్రేరేపించాలంటే మన జీవితాలు అంతగా సిద్ధపడి ఉండవు. ఎప్పుడైతే స్తుతిమాల చేస్తూ వింటూ ఉంటామో ఆ స్తుతి మనకి ఒక మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని కలుగచేసి యేసయ్యను ప్రగాఢంగా ఆరాధించేలాగా మనల్ని పురుగొల్పుతూ ఉంటుంది. అంతేకాదు మన అహంకారాన్ని అదుపులో పెడుతుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెంచుకోవాలో, ఎక్కడ లోబడాలో, ఎక్కడ నిన్ను నీవు దేవునికి స్వాధీనపరచుకోవాలో దేవుని స్వరం నీతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. అంతేకాదు యేసయ్య నామాన్ని ఉపయోగించినప్పుడు మన తప్పులు ఏమున్నాయో మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది. అంతేకాకుండా సామాజిక సంబంధంలో ఇతరుల పట్ల నీకున్న బాధ్యత, వారిని ఎలా ప్రేమించాలి, ఇవన్నీ కూడా క్షమాగుణం మరియు శాంతిని ఉత్పత్తి చేస్తుంది. మానసిక వేదనలో అలమటిస్తున్న వారికి యేసయ్య నామ స్తుతిమాల ప్రేమను, సహనాన్ని, ధైర్యాన్ని అందిస్తుంది. ఈ విధంగా యేసయ్య నామం రాగాలుగా వింటూ తీసుకున్న అప్పుడు అది మన ఆత్మీయ మార్పులు కలగడానికి కారణమవుతుంది. భక్తి మరియు విశ్వాసం ద్వారానే ఆయన నామం మన యొక్క మార్పు సందేశాల్ని మన జీవితానికి ప్రసాదిస్తుంది. మానవులు ఆధ్యాత్మిక విలువలు సమాజంలో ఒకరినొకరు మధ్య బంధాలను పునరుద్ధరీకరించుకునేందుకు ప్రయత్నించడం ఈ స్తుతిమాల వల్లే మాత్రమే సాధ్యం. కనుక యేసయ్య నామం ఎంతో అద్భుతమైన నామం, మధురమైన నామం, మధురమైన సంగీత గానం. ఈయన నామం తప్పిస్తూ ఉంటే
మన హృదయాలు, మన జీవితాల్లో ఉన్న చీకటి పోయి వెలుగు వచ్చి ప్రశాంతతను ఆవరిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సుమారుగా 2022లో నేను చిన్న ప్రయోగం ప్రారంభించి 2025 నాటికి ఈ తుది రూపాన్ని తీసుకురాగలిగాం. ఈ స్తుతిమాలను సంకలనం చేయడంలో ఎందరో నాతో సహకరించారు. ఎందరో తమ అమూల్యమైన సలహాలు, తమ అమూల్యమైనటువంటి ఆదరణ, తమ అమూల్యమైనటువంటి ప్రేమను నాకు అందించారు. ప్రధానంగా త్రిత్వైక దేవుడు ఆరోగ్యాన్ని మాకు, నా బృందానికి దేవుడు ప్రసాదించాడు. అంతేకాదు నా ఏకైక కుమార్తె డాక్టర్ దీప్తి ఏంజలీనా, ఆమె చాలాసార్లు అమ్మా స్తుతిమాలను మీరు చేస్తున్నారా లేదా అని అనేక సార్లు నన్ను ప్రేరేపించి, నేను కొన్నిసార్లు ఆగిపోయినప్పుడు నన్ను మరలా ఆ యొక్క కార్యక్రమానికి పునరుద్ధరింపచేసిన ఆమె ప్రేమను బట్టి ఆమెకు నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాదు మరి నా ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి నా పెద్ద కుమారుడు ధీరజ్, నా చిన్న కుమారుడు సందీప్ ఇద్దరు కూడా ఎంతో సహకరించారు. మరి ఈ ప్రొడక్షన్ తీసుకురావడానికి నా చిన్న కుమారుడు ముందుగా తన యొక్క ఆర్థిక సహాయాన్ని కూడా అందించాడు. వీరందరూ నాతో సహకరిస్తే నా భర్త మరి నా ప్రక్కనే ఉండి నా అనారోగ్యంలో, నా బలహీనతల్లో, నా కష్టంలో కూడా నాకు తోడు నీడుగా ఉండి ఆయన అందించినటువంటి సహకారం మరువలేంది. పాల్ ప్రభాకర్ గారు ఎంతగానో సహకరించారు. అంతేకాదు ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన స్వరాన్ని మీరు వినండి. ఈ కార్యక్రమంలో నాతో కష్టపడి అన్ని విషయాల్లో ఎంతో విలువైన శ్రమను అందించినటువంటి ప్రవీణ్కి, తర్వాత ప్రవీణ్ భార్య రేచల్కి నేను చాలా రుణపడి ఉన్నాను. వారు కృషి, ఇద్దరు దంపతుల కృషి చాలా అభినందనీయం. క్రైస్తవ వాంగ్మయంలో నిరంతరము మరి ఈ యొక్క స్తుతిమాల ఒక వెలుగు పిపాసిగా రూపొందాలని, ఇది మరి ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా తాకాలని, వారి హృదయ సౌజన్యాన్ని పెంచాలని, దేవునితో సహవాసం మరింతగా ఎదగాలని కోరుకుంటూ, మరి యేసయ్య నామస్తుతిమాల విన్నప్పుడు మనం ఆధ్యాత్మికతో పెనివేసుకోవడంతో పాటు భక్తునికి నిత్య దేవునితో నిరంతర సహవాసము, నిరీక్షణ, నిత్య జీవం లభిస్తుందని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను ఈ స్తుతిమాల ద్వారా ఎంతగానో ఆశీర్వదించాలని, మీ కుటుంబాలు దీవించబడాలని, ఈ క్రిస్మస్ సమయంలో మరి ఈ విధంగా రిలీజ్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి సహకరించిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ, నా ప్రియులైనటువంటి మరి ఈ యొక్క లార్డ్స్ వాయిస్ ఛానల్ సహవాసులందరికీ కూడా, అలాగే మా ట్రినిటీ చర్చ్ నార్త్ పారిష్ భక్తులందరికీ కూడా దేవుని పేరట ప్రత్యేకమైన వందనాలు, ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ, క్రిస్మస్ శుభాలతో దేవుడు మిమ్మలను అలరించును కాక. నూతన సంవత్సరపు దీవెనలు మెండుగా మీ హృదయాల్లో, మీ జీవితాల్లో కుంభవృష్టిగా కురియనుగాక. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.